హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా దొండకాయలు ఇలా పొడవుగా చీరికలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. దానికోసం ఉల్లికారానికి మనం ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఆనియన్స్ వేసుకుని ఉల్లికారం రెడీ చేసుకుందాం. దీంట్లోనే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం సరిపడా సాల్ట్, కారం, పసుపు, సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇది ఉల్లికారం రెడీ అయిపోద్ది మనకి. ముందుగా ఆయిల్ ఇలా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువే పడుద్ది ఆయిల్. డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు. చూసారా, ఆయిల్ హీట్ అయింది కదా, దొండకాయ ముక్కలు వేసి వేయించుకుందాం. ఇవి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. మినిమం ఒక 10 minutes దాకా వేయించుకోవాలి. దొండకాయ తొందరగా వేగదు కదా. చూడండి, ఇలా వేయించుకోవాలి దీన్ని. కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఈ దొండకాయలు వేగిపోతే మనకి కొంచెం సగం కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ దొండకాయలు వేయించి తీసేసుకుంటే అప్పుడు ఆనియన్స్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. దొండకాయలతో ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఒకసారి ఇలా దొండకాయ ఉల్లికారం చేసి చూడండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. దొండకాయలు ఇంకెప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే చేయమంటారు కర్రీ. అంత బాగుంటుంది. ఇవి చెప్పాను కదండి, చాలా టైం పడుతుందని. ఒక 10 minutes వరకు అలా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద. దొండకాయ బాగా మెత్తగా ఉడికింది కదా, కొంచెం ఇంకా ఇలా డ్రైగా అయ్యేదాకా వేయించుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకుందాం. టైం ఎక్కువే పడుతుందండి. ఒక మినిమం ఒక 10 minutes పైనే పడుతుంది. ఇలా వేయిస్తూనే ఉండాలి. అలా వదిలేస్తే మాడిపోతే మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఇంకా కొంచెం ఒక 2 minutes వేగాలి. ఆయిల్ మనం ఈ దొండకాయ ముక్కలు తీసాక ఎక్స్ట్రా ఆయిల్ తీసేసుకోవచ్చు. ఆనియన్స్ పేస్ట్కి అంత ఆయిల్ పడదు. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. క్రిస్పీగా వేగిపోయి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న కొంచెం ఆయిల్ తీసేసుకుని మనకి ఆనియన్స్ పేస్ట్ వేసి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ ఉంచుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా నొక్కితే బాగా వేగిపోయినాయి కదా. ఆయిల్ తీసేసుకున్నాక కొంచెం ఆయిల్ ఉంచుకుని అందులో కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం. ఇలా కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం, అది కూడా వేసి వేయించుకుందాం. ఈ ఉల్లికారం ఇది కూడా కొంచెం టైం పడుతుందండి వేగడానికి. ఇది మనం ఉల్లిపాయలు పచ్చియే వేసాం కదా, అందుకని కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి. మనం ముందుగా ఆనియన్స్ మగ్గబెట్టి ఆ పేస్ట్ వేసుకుంటే ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. మనం పచ్చి వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ ఆయిల్ మొత్తం పీల్చేసుకుని కొంచెం ఆయిల్ మొత్తం రిలీజ్ చేసేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన ఉంటే కర్రీ అస్సలు బాగుండదు. చూసారా, ఇంకా వేగాలి. ఇది కూడా టైమే పడుతుందండి. ఒక 10 minutes పైనే వేయించుకోవాలి. చూసారా, ఇంకా వేగాలి. మొత్తం ఆయిల్ మొత్తం రిలీజ్ చేయాలి. కొంచెం కొంచెం వస్తుంది కదా, ఇంకా వేయించుకుందాం. చూడండి, ఆయిల్ ఇలా రిలీజ్ అయింది కదా. చూడండి, ఇంకా వేగాలి. కొంచెం ఒక 10 minutes వేగితే సరిపోద్ది. ఇందులో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాం కనుక ఏం అవసరం లేదు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి కలుపుకుంటే సరిపోద్ది. ఇవి మొత్తం దొండకాయ ముక్కలకి కారం మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఈ కర్రీ మనం కొంచెం వేసుకున్న రైస్ మొత్తం కలిసిపోద్దండి. చాలా బాగుంటుంది కర్రీ. ఈ ఉల్లికారం అన్నదే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది బాగా కలిపేసుకోవాలి. ఇందులోంచి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలి. చూసారా, ఆయిల్ మొత్తం వచ్చేసింది కదా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు దొండకాయ కారం.
ఉల్లికారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.